శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాశి ఫలాలకు స్వాగతం. కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం 1, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కూడా ఈ కర్కాటక రాశికి చెందినవి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 14గా ఉంది, వ్యయం 2గా ఉన్నది. రాజపూజ్యం 6, అవమానం 6. గ్రహాల సంచారం ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉన్నా కానీ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి మాత్రం ఉండదు. తెలియని వెలితి ఏదైతే ఉందో అది మిమ్మల్ని వెంటాడుతున్నట్టుగా ఉంటూ ఉంటుంది. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. మీకు ఓర్పుతో యత్నాలు సాగించండి. శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. సంస్థల స్థాపనకు అనుకూలంగా ఉన్నది. అలాగే స్థిరాస్తి కొనుగోలు తీసుకుని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగిస్తారు. మధ్యవర్తులతో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సూచన. సంతానానికి మాత్రం ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వైద్య పరీక్షలు చేయించుకోవడంలో అలక్ష్యం తగదు. దంపతుల మధ్య చీటికి మాటికి కూడా కలహాలు, తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభించే అవకాశం మాత్రం గోచరిస్తున్నది. అలాగే వృత్తి ఉద్యోగ బాధ్యతలు మీరు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏవైతే ఉన్నాయో బలపడతాయి. ఆశించిన పదవులు మాత్రం దక్కవు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం కష్ట సమయంగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ యోగం ఉన్నది. నూతన వ్యాపారాలకు అనుకూలంగా, అలాగే ఉమ్మడి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చేటటువంటి అవకాశం కూడా గోచరిస్తున్నది. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకంగా ఉంది. పంట దిగుబడి బాగున్నా కానీ ఆశించిన మద్దతు ధర లభించదు. బిల్డర్లకు ఆశాజనకంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విదేశాల సందర్శనకు పాస్పోర్ట్ వీసాలు మీకు మంజూరు అవుతాయి. ధార్మికత పట్ల ఆసక్తి అనేది కొంత పెంపొందే అవకాశం సూచిస్తున్నది. ఆలయాలకు విరాళాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం అధికంగా ఇస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనలు మీకు ఉల్లాసాన్ని ఇస్తాయి. శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశి వారికి చెప్పదగ్గ పరిహారం. అవి చేసుకుంటే మీకు ఈ సంవత్సరం శుభదాయకంగా ఉంటుంది.